హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ర్యాబిట్ పిల్ల దాన్ని మార్చి బ్లాక్ మూన్గా పెట్టేసింది నా రాక్షసి పిల్ల. ఈ పిల్ల గోల్ తట్టుకోలేకే ఈ ఛానల్లోకి వచ్చాను. చాలా రోజుల నుంచి, రోజులు అనేకుంటే మంత్స్ అని చెప్పవచ్చు, ఒక స్టోరీ గురించి పదే పదే అడుగుతున్నారు. ఈ స్టోరీ గురించి ఇక్కడ వీడియో తీసి పెట్టండి అనని. నేను అలాంటి వీడియోస్ చేయట్లేదు అన్నా కూడా ప్లీజ్ సిస్టర్ అని బతిమలాడుతున్నారు. నాకు ఎలా చేయాలో కూడా అర్థం కావటం లేదు. యూట్యూబర్ ఆశా గారిని చూశాను. హర్రర్ స్టోరీస్ చెప్పడంలో ఈ మధ్య చాలా ఫేమస్ అయ్యారు కదా, చాలా బాగా చెప్తున్నారు కూడా. తనని ఇన్స్పైర్గా చేసుకొని ఈ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఫస్టా లాస్టా అని కూడా చెప్పలేను. ఒకవేళ మీకు నచ్చితే కంటిన్యూ చేస్తాను, లేదంటే స్టాప్ చేసేస్తాను. ఇది సూలూరుపేటలో జరిగిన ఒక రియల్ స్టోరీ అండ్ కొంచెం హారర్ ఉంటుంది, వినండి. సెన్సిటివ్గా ఉండే వాళ్ళు ఎవరైనా స్కిప్ చేసేయండి ప్లీజ్. దయచేసి ట్రై చేయొద్దు, ఇట్లాంటివి వినవద్దు కూడా చెప్పేస్తున్నా ముందుగా. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. సూలూరుపేట అంటే ఆల్మోస్ట్ అందరికి అర్థమైపోతుంది. ఫేమస్ టెంపుల్ ఉంది కదా, చెంగాలమ్మ గుడి. అదే ఆ సూలూరుపేటలోనే నివసిస్తుంది ఒక ఫ్యామిలీ. భార్యాభర్తలు, 2 పిల్లలు. బాబు హాస్టల్లో ఉంటారు, పాప వాళ్ళ దగ్గరే ఉంది. వాళ్ళకి కొన్ని ఆర్థిక పరిస్థితుల కారణంగా వాళ్ళ ఓన్ హౌస్ని అమ్మేసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళు రెంటెడ్ హౌస్కి షిఫ్ట్ అయ్యారు. ఇక్కడి నుంచి వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అన్నీ వాళ్ళ వేలోనే చెప్తాను. మన సొంత ఇంటిని అమ్మేసుకొని ఇలా రెంట్ హౌస్కి రావాల్సి వచ్చిందని తన భర్తతో చెప్పుకుంటుంది ఆమె. ఏం చేస్తాం, మన పరిస్థితుల కారణంగా అలా చేయవలసి వచ్చింది. ఇక్కడైనా మనం హ్యాపీగా ఉందాం, మన పిల్లల్ని హ్యాపీగా చూసుకుందాం అంటూ ఆ రోజే వాళ్ళ సామాన్లన్నీ సర్దుకున్నారు. అలా ఒక 10 days అవ్వగానే వాళ్ళ 13 ఏళ్ల కూతురు అమ్మ ఇటురా అంటూ వాష్రూమ్లో నుంచి పిలుస్తూ అరుస్తుంది. ఏమైందే, వంట చేస్తున్నా కదా అంటూ తను దగ్గరికి వెళ్ళగానే ఏడుస్తూ తన సిచ్యువేషన్ని వివరించింది. తను సంతోషంగాను కొంచెం దుఃఖంగాను ఉంది. ఆమెకి ఏం చేయాలో అర్థం కాక ఆమె అత్తగారికి ఫోన్ చేసి ఇలా అని చెప్పగానే పక్కనున్న విలేజ్ నుంచి చాలా తొందరగానే వచ్చేశారు వాళ్ళు కూడా. పిల్ల పెద్ద మనిషి అయితే ఎందుకే ఈ బాధ అంటూ చేయాల్సినవన్నీ చేస్తూ వెళ్ళారు. అప్పుడే అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చి, ఏంటి ఇవన్నీ, ఈ కాలంలో కూడా ఇవన్నీ చేస్తున్నారా, అమ్మాయిని ఇబ్బంది పెట్టొద్దు అంటూ అరిచేశాడు గట్టిగా. అలా చేయకూడదు బాబు, సాంప్రదాయం అంటే సాంప్రదాయంగానే చేయాలి ప్రతి ఒక్కటి అని చెప్పారు. ఆయన వినలేదు ఆ తండ్రి. చేసేదేమీ లేక నేను ఉండి ఏం చేస్తాను, మీకు రాను మన పట్టింపులు కూడా పట్టడం లేదు అంటూ వెళ్ళిపోయారు పెద్దవాళ్ళు ఆ ఇంట్లో నుంచి. ఇక ఆ పాపకి తలంటు స్నానం చేయించి నార్మల్గా ఫ్రీగా వదిలేశారు తనని. అలా ఒక 5 days తర్వాత అర్ధరాత్రి పూట ఉన్నట్టుండి ఆ ఇంట్లో ఏడుపు గొంతు వినిపిస్తుంది. నిద్రలోంచి ఉలిక్కిపడి లేచింది ఆ పాప. ఎవరో ఏడుస్తున్నారు, ఏంటి ఇలా ఏడుస్తున్నారు, ఎవరు అనుకుంటూ లేచి కూర్చొని చూడగానే భయం వేసింది. ఆ ఏడుపు విని ఆ పాపకి అమ్మ అంటూ పిలుస్తుంది. అమ్మ పలకలేదు. నాన్న అని పిలుస్తుంది. వాళ్ళు లేవటం లేదు. ఏమైందా అని భయంతో వాళ్ళ అమ్మని గట్టిగా పట్టుకొని పడుకుండిపోయింది పాప. అలా ఒక 10 రోజులు గడవగానే ఓ రోజు అర్ధరాత్రి పూట ఓ ఏడుపు వినిపిస్తుంది. అప్పుడు మెలకు వచ్చింది ఆ పాప వాళ్ళ అమ్మకి. ఏంటి ఏడుపు, అర్ధరాత్రి పూట ఎవరు అని పక్కన చూడగానే తన పాప కనిపించలేదు. పాప ఎక్కడికి పోయింది అంటూ వాళ్ళ ఆయన్ని నిద్ర లేపింది. పాప ఎక్కడే అని ఆయన గట్టిగా అరవగానే, నాకేం తెలుసు, నేను మీ దగ్గరే కదా పడుకున్నాను అంటూ లేచి చూశారు. ఎవరు కనిపించలేరు. ఇల్లంతా నిశ్శబ్దం, ఒక ఏడుపు తప్ప. ఎక్కడి నుంచో ఏడుపు వినిపిస్తుంది. కొంపదీసి బయటికి వెళ్ళి భయపడి అక్కడే ఏడుస్తుందా ఏంటి, రా వెళ్ళి చూద్దాం అంటూ వాళ్ళ నాన్న కంగారుగా వెళ్ళగానే లివింగ్ రూమ్లోనే ఒక మూలకి కూర్చొని ఏడుస్తుంది పాప. ఏమైందిరా, అక్కడ కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు అంటూ తన దగ్గరికి వెళ్ళింది ఆ పాప అమ్మ. ఉన్నట్టుండి ఎవరు నా దగ్గరికి రావద్దు,
నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. ఇన్ని రోజుల నుంచి ఎంత ప్రశాంతంగా ఉన్నానో మీరొచ్చి చెడగొట్టారు. ఇక మిమ్మల్ని వదలను ఏమైనా కానీ అంటూ అరుస్తుంది ఆ పాప. గొంతు కూడా గరుకుగా ఉంది. ఏమైందే అనని చెంపకు పడిచి కొట్టగానే ఉలిక్కి పడింది పాప. ఎందుకు మమ్మీ కొట్టావు అని ఏడుస్తుంది. ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావా అంటే నేనెప్పుడు ఏడ్చాను అంది. సరే రా అంటూ తీసుకెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇవ్వగానే గటగట తాగి ఏమి తెలియనట్టు పడుకుండిపోయింది. ఏమైంది పాపకి? దేన్నో చూసి భయపడిందేమోలే అంటూ స్వామివారి కుంకుమ ఉంటే తీసుకొని వచ్చి నుదుటిన పెట్టి పడుకోబెట్టారు. అలా గడిచిపోయింది ఒక 2 రోజులు. తర్వాత రోజు సేమ్ అలానే అర్ధరాత్రి పూట ఏడుపు వినిపిస్తుంది. ఈసారి నిద్ర లేచింది వాళ్ళ నాన్న. ఏమైంది? మళ్ళీ పాప వెళ్ళి అక్కడ కూర్చొని ఏడుస్తుందా అంటూ భార్యని నిద్ర లేపకుండా వెళ్ళి లివింగ్ రూమ్లో చూడగానే సేమ్ అదే మూల కూర్చొని ఏడుస్తుంది పాప. ఈసారి ఎందుకో పాప కొంచెం వియర్డ్గా ఉంది. ఏడుస్తుంది, అరుస్తుంది, ఏదేదో మాట్లాడుతుంది. అర్థం కాక దగ్గరకు వెళ్ళి పాప భుజం మీద చెయ్యి వేయగానే ఆ చెయ్యి పట్టుకొని కసుక్కున కొరికి, నన్ను డిస్టర్బ్ చేయొద్దంటే వినవా నువ్వు? ఎన్నిసార్లు చెప్పాలరా నిన్ను? వెళ్ళరా నువ్వు బయటికి, ఇంటి నుంచి బయటికి అని అరుస్తుంది ఆ పాప. ఏమైంది నీకు అంటూ గట్టిగా తనని కదపగానే అప్పుడే మెలకువ వచ్చినట్టు డాడీ అనింది పాప. అప్పుడే వాళ్ళ అమ్మకి మెలకువ వచ్చి ఏమైందంటూ వచ్చి అక్కడ సిచ్యువేషన్ని తిరిగి రిపీట్ అయింది అనుకొని ఏదైనా అత్తయ్యతో ఒకసారి మాట్లాడాలి అని అనుకుంది. తర్వాత రోజు ఉదయాన్నే తన అత్తయ్యకి ఫోన్ చేయగానే పిల్లకి ఏదైనా గాలి సోకిందేమో, చెప్పిన మాట మీరు అసలు వినరు కదా అంటూ అదే ఊరిలో ఉన్న చెంగాలమ్మ గుడిలోకి వెళదాము, ఏదైనా గాలి సోకి ఉంటే అదే వెళ్ళిపోతుంది అని మరుసటి రోజే ఉదయాన్నే పాపని తీసుకొని చెంగాలమ్మ గుడికి వెళ్ళారు. అక్కడ ఉన్న హారతి టైంలోనే పాప విపరీతంగా అరుస్తూ అక్కడ నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు పిచ్చెక్కుతుంది అంటూ బయటకు పరుగు తీసింది. తన్ని పట్టుకోవడానికి సాధ్యం కాలేదు. అక్కడున్న ఒక ఆటో అతను హెల్ప్ చేసి పాపను పట్టుకోగానే అతన్ని కొడుతూ విడిపించుకోవడానికి ట్రై చేసింది. అయినా గట్టిగా పట్టుకోవడంతో తనని అలాగే ఇంటికి తీసుకొని వచ్చాం. కొంచెం సేపటికి అరిచి నిద్రలోకి జారుకుంది పాప. ఏమీ అర్థం కాలేదు. ఏమవుతుందో అర్థం కావటం లేదు. పాపను చూస్తే చాలా బాధ వేస్తుంది. మంత్రించి తాయెత్తు కట్టేవాళ్ళు ఉన్నారని చెప్పటంతో అక్కడికి వెళ్ళి మంత్రించి తాయెత్తు కట్టించి పాపను ఇంటికి తీసుకువచ్చారు. కానీ అదే రోజు నైటు ఈసారి అంక విపరీతంగా ఏడుస్తూ రూమ్ మొత్తం, ఇల్లు మొత్తం తిరుగుతూ ఏడుస్తూ అరుస్తూ ఉంది. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు, మీరు అక్కడికి ఇక్కడికి తిప్పుతున్నారు, నాకు ప్రశాంతత కావాలి అని అరుస్తూ ఉంది. తనని తానే కొట్టుకోవడం, రక్కుకోవడం, జుట్టు పీక్కోవటంతో ఆ నైట్ అలా గడిచిపోవటంతో ఉదయం లేచి పాప విపరీతమైన జ్వరంతో బాధపడింది. పాపని హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. 3 రోజులు హాస్పిటల్లో ఉండడంతో పరిస్థితి ఇంకొంచెం విషమించింది. తర్వాత వైద్యులు చెన్నై తీసుకొని వెళ్ళమని చెప్పటంతో అంత స్తోమత లేని వాళ్ళు నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో బాగవుతుంది అని చెప్పడంతో అక్కడికి వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నారు. తెలిసిన వాళ్ళ ద్వారా నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో 2 రోజులు అడ్మిట్ చేసుకున్న తర్వాత పాప క్యూర్ అయింది. అది ఎలా అయిందో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి అక్కడ. అలా ఒక 2 రోజుల తర్వాత పాపను తీసుకొని ఇంటికి రాగానే ఆ రోజు నైటు తిరిగి అదే పరిస్థితి ఏర్పడింది. ఎవరికి చెప్పుకోవాలో, ఏమని చెప్పుకోవాలో అర్థం కావటం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. డబ్బులు పెట్టలేని పరిస్థితిని, పాపని వదులుకోలేని పరిస్థితి అని ఏడుస్తున్న ఆమెకి ఆ పక్కనే రెంట్కున్న ఒక ఆమె సలహా ఇచ్చింది. ఈ ఇంటిలో ఇంతకుముందు ఒక ఆమె సూసైడ్ చేసుకొని చనిపోవటం వల్ల ఈ ఇంట్లో ఎవరు వచ్చినా సరిగా ఉండటం లేదు, తొందరగానే వెళ్ళిపోతున్నారు. అయితే ప్రాబ్లం ఇది అని ఎవరు ఇంతవరకు చెప్పలేదు. నాకు తెలిసి ఒక చిన్న చిట్కా ఉంది, మీకు చెప్తాను, వెళ్ళి వాళ్ళని కలవండి అంది. అడ్రస్ తీసుకొని పాపను తీసుకొని అక్కడికి వెళ్ళగానే వాళ్ళని ప్రశ్న చెప్పేవాళ్ళు అంటారంట. పాపని వాళ్ళు చూపించిన ప్లేస్లో కూర్చోబెట్టి
పాపని చూడగానే వాళ్ళు చెప్పారు ఏదో గాలి సోకింది అని. ఈ గాలి సోకిన వాటికి మీరు ఈ చెంగాలమ్మ గుడిలో 3 రోజులు నిద్ర చేపించి తిరిగి ఇంటికి తీసుకురాకుండా ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పారు. ఆ సలహాకు గాను వాళ్ళు కొంత మనీ కూడా తీసుకోవటం జరిగింది. ఆ రోజు నైట్కే పాపని గుడిలో నిద్ర చేపించి అలా 3 రోజులు అలాగే నిద్ర చేపించి తిరిగి ఇంటికి రాకుండా ఆ ఇల్లును వెకేట్ చేసి మరో హౌస్కి షిఫ్ట్ అయిపోయాం. తర్వాత ఎప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయలేదు. ఈ స్టోరీ ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. బట్ ఇది రియల్గా జరిగిన స్టోరీ అంట. దీని గురించి చెప్పమని 2 months నుంచి ఒకటేమని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమే నేను ఫస్ట్ టైం ఇలా చెప్తున్నాను. I hope you all like it and thanks for watching. Stay tuned for more videos.